Hi viewers, welcome back to my channel Salyu and Kids Vlogs and start your day a little bit smile. సో వ్యూస్ చూస్తున్నారు కదా, నా thumbnail చూసారు కదా ఆల్రెడీ. సో మీ పార్క్ వచ్చాము. ఈ పార్క్ నేమ్ వచ్చేసి కృష్ణకాంత్ పార్క్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎంట్రీ అయ్యే ముందు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, లైన్ ఉందన్నమాట, చాలా పెద్ద లైన్. ఇక్కడ వీకెండ్స్ సండేస్ చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఇది వచ్చేసి హైదరాబాద్ యూసుఫ్ కూడా అండి. ఇది లోపట ఎంట్రీ అయ్యాక ఈ పార్క్ అంతా 6 acres లో ఉందండి. అండ్ ఈ పార్క్ నేమ్ కృష్ణకాంత్ పార్క్ కదా. ఈ కృష్ణకాంత్ వారు మనకు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. అతను తన పేరే ఈ పార్క్ పెట్టారు. ఇక్కడ మా మిల్కీ అయితే చాలా ఎంజాయ్ చేస్తుందండి. చాలా బాగుంది పార్క్ మాత్రము. చాలా మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. పిల్లలకి చాలా బాగుంటుంది. పిల్లలందరూ చాలా మంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. పార్క్ లోపల ఫుడ్ క్వార్టర్స్ అనేటివి ఏవి ఉండయండి. మనమే బయట నుంచి తెచ్చుకోవాలి, లేదా మనం ఇంటి నుంచి ఏమైనా తెచ్చుకున్నా అలౌ చేస్తారు. లోపల వచ్చేసి మనకు వాటర్ ఫెసిలిటీ అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. పిల్లలకు మనము బాల్స్ ఏమన్నా బ్యాట్స్ షటిల్స్ ఆడుకోవడానికి ఏమైనా తెచ్చుకోవచ్చు. అక్కడ గేట్ ముందే మనకు బాల్స్ కూడా అమ్ముతున్నారు. 50 రూపీసే ఉన్నాయి. అవి ఫుట్బాల్ లానే ఉంటాయండి. సో మేము కూడా అక్కడే ఫుట్బాల్ కొనుక్కొని వెళ్ళాం లోపలికి, పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుందని. మనము లోపలికి వెళ్తున్న కొద్దీ గ్రీనరీగా చాలా బాగుంటుందండి. మన చుట్టూ గ్రీనరీ ఉన్నట్టుగా చాలా బాగుంటుంది. ఆ బర్డ్స్ సౌండ్స్ కానీ, అక్కడ ఉన్న వెదర్ కానీ, అబ్బా అంతా చాలా అనిపిస్తుంది. మన హైదరాబాద్ పొల్యూషన్ తట్టుకోవడానికి అప్పుడప్పుడు ఇలా విజిట్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళు రోజు వాకింగ్ అని జాగింగ్ అని వస్తుంటారండి ఇక్కడే. ఇక మనలాంటి వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వీకెండ్స్లో అయినా రావచ్చు. చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో వచ్చి కూర్చొని చాలా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడికి పిక్నిక్ వెళ్ళినట్టుగా ఫీలింగ్ కలుగుతుంది మనకు. సో ఆల్మోస్ట్ ఇక్కడ పేరెంట్స్ కిడ్స్ తీసుకొని రావడం చూశాను నేను. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. మా పాప మాత్రం ఎక్కువ ప్లేస్లో ఉండట్లేదు, తను చాలా ఎంజాయ్ చేస్తుంది. పిల్లలు బాగా ఆడి ఆడి అలసిపోయారండి. ఇదిగో మా మమ్మీకి చూసి అర్థమవుతుంది అనుకుంటాను. సో పిల్లలు ఇలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను వీళ్ళెంతో అలసిపోయారని అనుకున్నాను, కానీ ఒకసారి మళ్ళీ గేట్ బయటికి వచ్చేస్తే అక్కడ ఒక జంపింగ్ స్టాండ్ పెట్టారు. అది చూసేసరికి వీళ్ళకి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చేదో తెలియదు, కానీ ఎక్కుతానే ఒకటే గోల. ఎక్కించేసిన తర్వాత ఒక క్షణం కూడా ఆగలేదు. ఇది వాళ్ళకి ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుందో కూడా నాకు తెలియదు. మనకు మాత్రం ఆ ఎనర్జీ ఉండదు. అయినా ఈ ఏజ్లో ఎంజాయ్ చేసినంత మనము ఇంకా ఏ ఏజ్లో ఎంజాయ్ చేయమండి, అలా కూడా అనిపిస్తుంది. ఇక ఫైనల్గా అన్ని ఎంజాయ్మెంట్స్ అయిపోయాయండి. ఇక పక్కనే ఒక చాట్ ఉంది, ఇక్కడ ఇది ఫేమస్ అంట, చాలా టేస్టీగా కూడా ఉంది. సో మీలో కూడా విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. సో దిస్ ఈస్ మై వ్లాగ్ టుడే. And don't forget to like and subscribe to my channel. Bye bye. Take care.